పార్టీ లేదా పుష్ప? పార్టీ లేదా పుష్ప? అది పుష్పవన్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. పార్టీ ఉంది పుష్ప. ఇది పుష్ప పార్ట్ 2. ఈ డైలాగ్స్ వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ సీన్లో కనిపించే నటుడు కొంతమంది తెలియకపోవచ్చు. ఆయనే ఫహద్ ఫాజిల్. పుష్ప లాంటి సినిమాల్లో విలన్ కావచ్చు, కానీ మలయాళంలో ఫహద్ ఫాజిల్ ఒక స్టార్ హీరో. ఫహద్ ఫాజిల్ స్టార్గా ఎదగడానికి ఎన్నో అవమానాలు మరియు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న సంగతి చాలా మందికి తెలియదు. పార్టీ ఉంది పుష్ప. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. అది 2001. మలయాళ టాప్ డైరెక్టర్ ఫాజిల్ తన కొడుకుకు ఫహద్ ఫాజిల్ హీరోగా సినిమా అనౌన్స్ చేశాడు. కొడుకుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని శక్తి వంచన లేకుండా ఫాజిల్ పనిచేశారు. సినిమాకు అన్నీ తానై వ్యవహరించారు. స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ ఫహద్ తండ్రే. కొత్త ప్రొడ్యూసర్ అయితే బడ్జెట్కు ఆలోచిస్తాడని చివరికి డబ్బులు కూడా తనే పెట్టి ప్రొడ్యూసర్గాను మారాడు. ఈ దెబ్బతో కొడుకు హీరోగా సెటిల్ అయిపోతాడని కలకన్నాడు. సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్, పైగా సొంత కొడుకును పెట్టి సినిమా తీస్తున్నాడు కాబట్టి సినిమా అదిరిపోతుందని అంతా అనుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. అది 2002 సెప్టెంబర్ 27వ తేదీ. ఫాఫా హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా కయ్యుట్టుం దూరట్టు భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఎంత గొప్ప డైరెక్టర్ కొడుకైతే మాత్రం ఇలాంటి వాడిని పెట్టి సినిమా తీస్తారా అని అన్నారు. సిల్వర్ స్క్రీన్పై ఫాజిల్ కొడుకు ఫెయిల్ అయ్యాడు. అతనికి అసలు నటనే రాదు, చూడడానికి తోలుబొమ్మలా ఉన్నాడు, హీరోగా అస్సలు పనికిరాడు. ఇలాంటి మాటలతో అందరూ ఫహద్ ఫాజిల్ను ఒక ఆట ఆడుకున్నారు. దీంతో తాను ఇక సినిమాలకు పనికిరానని డిసైడ్ అయ్యాడు. తన వల్ల డైరెక్టర్గా తన తండ్రి కెరియర్ కూడా లాస్ అవుతుందని ఫహద్ ఫాజిల్ భయపడ్డాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం తనేనని, తన తండ్రి తప్పేమీ లేదని, తన వల్లే సినిమా పోయిందని అందరి ముందు ఫహద్ ఫాజిల్ ఒప్పేసుకున్నాడు. తన ఫస్ట్ సినిమాతోనే లాస్ట్దని ప్రకటించాడు. ఇక సినిమాలకు పనికిరానని డిసైడ్ అయ్యి నటనకు గుడ్ బై చెప్పేసిన ఫహద్ ఫాజిల్ చదువుకునేందుకు అమెరికా వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఈరోజు దేశంలోనే ఫహద్ ఫాజిల్ ఓ సంచలనం. అత్యంత విలక్షణ నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్ యాక్టర్ అయిపోయాడు. సినిమా హీరో అంటే 6 feet హైట్, 6 pack బాడీ నుంచి మంచి జుట్టు, అబ్బో ఇంకా చాలానే ఉండాలి. కానీ బక్కపలచని బాడీతో ఎప్పుడూ బట్టతలతో కనిపిస్తూ 5.5 అడుగుల ఎత్తు ఉండే ఫహద్ ఫాజిల్కు అలాంటి క్వాలిటీస్ ఏమీ లేవు. అయితే ఏంటి, ఫహద్ హీరోగా నటిస్తే జనం జేజేలు కొడతారు, విలన్గా చేస్తే ఆడియన్స్ భయపడతారు, నిర్మాతగా చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తే కాసుల వర్షం కురిపిస్తారు. ఒకప్పుడు సినిమాలకు దండం పెట్టి అమెరికాకు పారిపోయిన ఫహద్ ఫాజిల్ ఇప్పుడు దేశంలోనే బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఎలా ఎదిగాడు, ఒక డైరెక్టర్ కొడుకైనా ఎన్నో అవమానాలు ఎదుర్కొని పడ్డ చోట సగర్వంగా ఎలా లేచి నిలబడ్డాడో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక గొప్ప జర్నీని తెలుసుకున్నవారవుతారు. జీవితంలో ఎలా పోరాడాలో నేర్చుకుంటారు. ఫహద్ తండ్రి ఫాజిల్ మలయాళంలో స్టార్ డైరెక్టర్. తెలుగులో కింగ్ నాగార్జున హీరోగా నటించిన కిల్లర్ సినిమా డైరెక్టర్ ఆయనే. తండ్రి పెద్ద డైరెక్టర్ కావడంతో ఫహద్ ఇంట్లో ఎప్పుడూ సినీ వాతావరణమే ఉండేది. చిన్నప్పుడు ఫహద్ ఫాజిల్కు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్లు బెస్ట్ ఫ్రెండ్స్. వీరు ముగ్గురు హాలిడేస్లో సినిమాలు చూసి హీరోల్లా ఫోజులు కొట్టేవాళ్ళు. అయితే ఫహద్కి మాత్రం చదువు అంటే చాలా ఇష్టం. 10th క్లాస్ పూర్తయ్యే వరకు తన కొడుకును రకరకాల స్కూల్లో చదివించారు వాళ్ళ నాన్న. ఊటీలోని ఓ స్కూల్లో ఫహద్ 10th పాస్ అయ్యాక సొంతూరైన అలప్పులలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కాలేజీలో డిగ్రీ చేస్తున్న సమయంలో ఒకరోజు నీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లో నటించు అని తన తండ్రి ఫాజిల్ అడగగానే ఏమీ ఆలోచించకుండానే ఫహద్ ఓకే చెప్పేశారు. అలా కాలేజీ నుంచి నేరుగా కెమెరా ముందుకొచ్చి 2002లో కయ్యుట్టుం దూరట్టులో తొలిసారి ఫహద్ హీరోగా నటించారు. భారీ అంచనాలతో విడుదలైన కయ్యుట్టుం దూరట్టు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ను మూటగట్టుకుంది. ఫాజిల్ కొడుక్కి నటన రాదని, వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని, హీరోగా పనికిరాడని ఎందరో విమర్శించారు. అయితే హిట్టు సినిమాల పేరున్న డైరెక్టర్గా తన తండ్రి తప్పేమీ లేదని, తన వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఫహద్ ఒప్పేసుకున్నా ఇక నటనకు పనికిరానని ఫిక్స్ అయి అమెరికాలోని ఒహాయోలో ఉన్న మియామియు యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో చేరాడు. కానీ నటుడిగా ఓడిపోయానన్న బాధతో ఫహద్ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాడు. కాలేజీలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఫహద్ తీరును 2 ఏళ్లు చూసిన డీన్ తనకు ఇంజనీరింగ్ పనికిరాదని నిర్ధారణకొచ్చారు. తర్వాత ఫహద్ ఫాజిల్ను ఇంజనీరింగ్ నుండి ఎంఏ ఫిలాసఫీకి మార్చారు.
అలా అక్కడ చదువుకుంటూ అప్పుడప్పుడు సినిమాకు వెళ్ళేవాడు. అప్పుడే 2006లో యూ హోతాతో క్యా హోతా అనే సినిమా చూశాడు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్స్లో జరిగిన 9/11 దాడి నేపథ్యంలో 6గురి జీవితాల ఆధారంగా ఆ సినిమా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో ఏమీ సాధించకుండానే అందులోని పాత్రలు జీవితాన్ని ముగించాల్సి ఉంటుంది. అంతా సాఫీగానే సాగుతున్నప్పుడు చిన్న కారణాలకే మధ్యలోనే ఆగిపోవడం కరెక్ట్ కాదని ఫహద్కు అనిపించింది. చేతకాని వాడిలా లక్ష్యాన్ని మధ్యలో వదిలేయడం నచ్చలేదు. అయితే తను కూడా ఓ పిరికివాడిలా లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి అమెరికాకు వచ్చేశాను కదా అని ఫహద్ ఫాజిల్ ఆలోచనలో పడ్డాడు. ఎక్కడైతే ఓడిపోయి అవమానపడ్డానో అక్కడే తనను తాను నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. చేస్తే నటుడిగానే చెయ్యాలని, ఈసారి గట్టిగానే కొట్టాలని ఫహద్ ఫిక్స్ అయిపోయాడు. అమెరికాలో మధ్యలోనే చదువు మానేసి యాక్టింగ్ స్కూల్లో చేరారు. కఠోర దీక్షతో ఓ తపస్సులా నటనలో మెలకువలు నేర్చుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత అమెరికా నుండి కొచ్చికి వచ్చేశాడు. ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ను తన తండ్రి ఫాజిల్ ప్రమేయం లేకుండానే సొంతంగా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2009 నుండి 2 ఏళ్ల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. కానీ నటన పరంగా ఫహద్కు మంచి పేరు వచ్చింది. కానీ తననుకున్న బట్టతల వల్ల ఫహద్ చాలా ఇబ్బందులు పడ్డాడు. కొంతమంది డైరెక్టర్లు బట్టతలతో చూపించడానికి ఇష్టపడక విగ్గు పెట్టుకోమన్నారు. కానీ నటనకు కావాల్సింది సహజత్వం. విగ్గు పెట్టి కవర్ చేయడం కాదని ఫహద్ నమ్మేవాడు. అందుకే విగ్గు డిమాండ్ చేసిన చాలా క్యారెక్టర్ని వదులుకున్నాడు. తన సహజ ధోరణిలోనే నటిస్తానని తెగేసి చెప్పేవాడు. ఇలా 2011 తర్వాత ఫహద్ ఫాజిల్ నటించిన చెప్పా కురీష్, డైమండ్ నెక్లెస్, 22 ఫీమేల్ కొట్టాయం, మహేషిండే ప్రతీకారం వంటి సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి. బట్టతల ఉంటే హీరోగా పనికిరానన్న ఓ మూఢనమ్మకాన్ని ఫహద్ పటాపంచలు చేశాడు. తన నటనతో ఆడియన్స్ను ఉర్రూతలూగించాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే విలన్ పాత్రలు కూడా ఒప్పేసుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కరోనా లాక్డౌన్ ఫహద్ ఫాజిల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. తాను నటించిన సినిమాలు వివిధ భాషల్లోకి డబ్ అయి ఓటీటీ ద్వారా విడుదలయ్యాయి. సూపర్ డియాక్స్, ట్రాన్స్, సీయూ సూన్, జోజీ, మాలిక్, ధూమం, ఆవేశం వంటి సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఓటీటీలో ఫేమస్ అయ్యాక వచ్చిందే పుష్ప1లో భన్వర్ సింగ్ సికావత్ పాత్ర. పార్టీ లేదా పుష్ప అన్న ఒక్క డైలాగ్ దేశమంతటా మారుమోగిపోయింది. ఇక సినీ నిర్మాతగాను ఫహద్ ఫాజిల్ రాణిస్తున్నారు. చిన్న బడ్జెట్లో ఫీల్ గుడ్ సినిమాలు తీస్తూ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ప్రేమలు కూడా ఫహద్ ఫాజిల్ నిర్మాణ సంస్థ నుండి వచ్చినదే. 2018లో వచ్చిన కుంభలంగి నైట్స్లో సైకో పాత్ర నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఫహద్ ఫాజిల్ చెప్తూ ఉంటాడు. మామన్నాన్ తెలుగులో నాయకుడిగా వచ్చిన సినిమాలో కథ నచ్చే పాత్ర ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకు నటించానా అని ఫహద్ ఎంతో బాధపడ్డాడట. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఫహద్ ఫాజిల్కు కుక్కలంటే చాలా ఇష్టం. కానీ నాయకుడు సినిమాలో కుక్కల్ని క్రూరంగా చంపే పాత్ర తనది. తెర మీద కుక్కల్ని అలా చూసినప్పుడు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేవట. కేవలం తన నటనను ఇష్టపడి కమల్ హాసన్ విక్రమ్లో, రజనీకాంత్ వెట్టయాన్ సినిమాల్లో పిలిచి మరీ అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తానని ఫహద్ చెప్తారు. పుష్పలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు తనను ఎంతో ఆదరించారని, పుష్ప2లో అల్లు అర్జున్ సమాన స్థాయిలో తన క్యారెక్టర్ ఉందని ఫహద్ చెప్పుకొచ్చాడు. కష్టపడి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడని, ఫ్యూచర్లో మరికొన్ని తెలుగు సినిమాలు నటించాలనుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు ఫహద్. ఇక బెంగుళూరు డేస్ సినిమా తనకో స్వీట్ మెమరీ అని, అందులో నటిస్తున్నప్పుడే నజ్రియాతో ప్రేమలో పడ్డానని, ఆ సినిమా రిలీజ్కి ముందే పెళ్లి పీటలెక్కేశామని ఫహద్ ఫాజిల్ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటారు. అన్నిసార్లు పరిస్థితులు మనం కోరుకున్నట్టు ఉండవు. అలా లేనప్పుడే తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతాం. అలాంటి దారుణమైన పరిస్థితులని నేను అనుభవించాను. అలాంటి సమయంలో ఒక సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు అనుకున్నది సాధించి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో నిలబడ్డాను. కానీ నా చీకటి రోజుల్ని మాత్రం మర్చిపోలేను అని ఫహద్ ఫాజిల్ ఎమోషనల్ అవుతాడు. నటనలో ఫహద్ ఎంత బలమైన ముద్ర వేశాడంటే 2011లో తన కొడుకు నటించిన ఓ సినిమా చూసిన తర్వాత ఫాజిల్ తన డైరెక్షన్కే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక నటనే రాదని ఎగతాళి చేసిన వాళ్లతోనే తాను గొప్ప నటున్నని ఫహద్ చెప్పించుకున్నాడు. ఒక గొప్ప డైరెక్టర్ కొడుకైన ఫహద్కి ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఫెయిల్యూర్స్, అవమానాలను చూసిన ఫహద్ ఫాజిల్ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణమేంటని మీరనుకుంటున్నారు? అందుకే అంటారు సక్సెస్ అంటే అంత ఈజీగా రాదని. ఫహద్ ఫాజిల్ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.